7:30 అవుతుంది. 8:30 కల్లా మనం ఈ కూడికను ముగించాలన్నారు. కాబట్టి 8:30కి ముగిస్తే 9 గంటల లోపు తిని మేము వెళ్ళేటప్పటికి 12 గంటలకి చేరుకుంటాం. వర్షం కదా, రైట్. ఈ రాత్రి మనం నేర్చుకునే ఒక ఆయన పేరు ఏం పేరు అంటే బెనాయా. ఏం పేరు? బెనాయా. బెనాయాను గురించి మనం చాలాసార్లు చదివే ఉంటాం, వినే ఉంటాం. మీలో కూడా చాలామంది వినే ఉంటారు బెనాయా గురించి. చాలాసార్లు ఈ సమూయేలు గ్రంథంలో కూడా చదువుకుంటూ వచ్చారు. బెనాయా అనేటువంటి ఒక వ్యక్తిని గురించి రాత్రి మనం వినబోతున్నాం. బెనాయా అందరికంటే కూడా 30 మందిలో ఎలాంటి వాడయ్యాడు అంటే ఘనుడయ్యాడు. బెనాయా యాజకుని కుమారుడు. బెనాయా ఎవరు? యాజకుని కుమారుడు. మీరు ఎవరైనా రాసుకుని ఉంటే అవన్నీ ఏరుకోవచ్చు, అక్కడ 2 అధ్యాయాల్లో ఉంటారు. 30 మందిలో బెనాయా ఎలాంటి వాడు అంటే ఘనమైన వాడు. అంతేకాదు బెనాయా యాజకుని కుమారుడు. 3వదిగా పరాక్రమశాలి మనవడు. ఒక యుద్ధశాలిలో పరాక్రమశాలి యొక్క మనవుడు. 4వదిగా మోయాబీయులలో 2 చంపెను అనే మాట చదువుతాం. మోయాబీయుల్లో 2 చంపినవాడు. 5వదిగా ఈ బెనాయా ఎవరు అని అంటే దేహ సంరక్షకుడు. ఇవన్నీ రిఫరెన్స్లు చూపించి మీకు చెప్పుకుంటా వెళ్తే 3 గంటల వర్తమానం కాబట్టి సింపుల్గా గంటలో తేల్చడం కోసం వెళ్ళిపోతున్నాం. మీరు ఈ అధ్యాయాలు చదువుకుంటే ఆ మాటలన్నీ కూడా మీకు అక్కడ కనబడతా ఉంటాయి. నేను చెప్పినవి ఉన్నాయో లేదో చూసుకోండి. దావీదుకు పర్సనల్ అసిస్టెంట్ లేదా పర్సనల్ సెక్యూరిటీ గార్డ్గా ఎవరున్నారు అని అంటే బెనాయా ఉన్నాడు. 6వదిగా సింహమును చంపెను. అతనిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే సింహాన్ని చంపినవాడు. 7వదిగా సౌందర్యవంతుడైన ఐగుప్తిని చంపినవాడు. అంతేకాదు 8వదిగా సొలొమోన్ను అభిషేకించడంలో ప్రముఖమైన పాత్ర పోషించాడు. ఎవరు అంటే ఈ బెనాయా. సొలొమోన్ని అభిషేకించేటప్పుడు ఉన్నటువంటి వాడు, అభిషేకించడానికి వెళ్ళిన వాళ్ళలో బెనాయా ఒకడు. అంతేకాదు బెనాయా ఒక సైన్యాధిపతి. ఏంటది? ఒక సైన్యాధిపతి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి మనం వద్దాం. ఒక్కసారి మనం 20వ వచనాన్ని చదువుకుందాం. కబ్సీయేలు ఊరివాడైన ఘనత నొందిన, క్రియల చేత ఘనత నొందిన, పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడుండెను. చాలు, అక్కడ ఆగుదాం. ఒకసారి ముందుకెళ్దాం. కచ్చియేలు ఊరివాడైన. కచ్చియేలు అని అంటే సమకూర్చువాడు అని అర్థం. కచ్చియేలు అనే మాటకు అర్థం ఏంటంటే సమకూర్చువాడు. యెహోయాదా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడే చూచుకొనును అని అర్థం. అన్న కచ్చియేలు అంటే ఏంటి అర్థం? సమకూర్చువాడు అని. యెహోయాదా అనగా దేవుడే చూచుకొనును అని అర్థం. 3వదిగా మరొక వ్యక్తి పేరు ఏంటది? బెనాయా. బెనాయా అనగా కట్టువాడు అని అర్థం. బెనాయా అన్న మాటకు అర్థం ఏంటి అంటే కట్టువాడు. ఈ అక్కది వెనకబడిపోయింది, ఏదో రాసుకున్నావా? కొద్దిగా వెనకబడిపోయినట్టున్నావు చూడు, ఎక్కడ ఆగిపోయావు? నీకు ఎక్కడో బ్రేకులు పడినాయి చూడు. అంటే ఏంటి? సమకూర్చువాడని. యెహోయాదా అనగా దేవుడే చూచుకొనునని, బెనాయా అనగా కట్టువాడు అని. ఇతను లేవి గోత్రానికి చెందినటువంటి వాడు. లేవి గోత్రానికి చెందినవాడు. ఈ రాత్రి బెనాయా ఘనుడవడానికి కారణం ఏంటి అనేది మనం చూద్దాం. బెనాయా ఏం చేశాడు? ఈరోజు మనం కూడా దేవుని బిడలంగా ఘనత పొందాలి అని అంటే, దేవుని కొరకు ఘనమైన వారిగా ఉండాలి అంటే, దేవుని కొరకు ఘనమైన జీవితాన్ని జీవించాలి అంటే, దేవుని కొరకు ఘనమైన పాత్రలుగా వాడబడాలంటే ఈ రాత్రి మనమేం చేయాలి?
బెనాయా ఏం చేశాడో అది మనం చేయగలిగితే దేవుని కొరకు ఘనమైన సైనికులుగా మనం పనిచేయగలం. దేవుని కొరకు ఘనమైన సైనికుడుగా, సైన్యాధిపతిగా మనం జీవించగలం. ఏం చేశాడో మూడు విషయాలు. నెంబర్ 1 ఇక్కడే మనం చదువుతాం చూడండి. 20వ వచనం చదువుకున్నాం కదా. మళ్ళా కబ్సియేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను ఒకడుండెను. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను, నెంబర్ 1 మోయాబీయుల్లో ఇద్దరిని చంపెను. నెంబర్ 1 మోయాబీయులలో ఇద్దరిని చంపెను. రాసారా? మోయాబీయులలో ఇద్దరిని చంపెను. నెంబర్ 2 తర్వాత మాట చదువుదాం. నెంబర్ 2 రెండవది అక్కడ చదవండి. మోయాబీయుల్లో సంబంధులకు ఇద్దరు శూలను హతము చేసెను. నెంబర్ 2 రెండవది మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న మంచు కాలమున. నెంబర్ 2 మంచు కాలమున బావిలో దాగి ఉన్న సింహమును చంపెను. మీరు రాసుకుంటే నన్న పెన్ లేదా? ప్రసాద్ అని పేరు. మంచు కాలమున బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపెను. నెంబర్ 3 మూడవది తర్వాత ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఐగుప్తియుని చంపెను. 3 సందర్భాలు మనం చదువుకున్నాం. నెంబర్ 1 మోయాబీయులైన ఇద్దరిని చంపెను. మంచు కాలమున దాగి ఉన్న సింహమును చంపెను. ఒక ఆ మాట ముందు చెప్పాలి. సౌందర్యవంతుడైన, ఆ మాట రాసుకోవాలి. సౌందర్యవంతుడైన ఐగుప్తిని చంపాడు కాబట్టి ఇతడు ఏమయ్యాడు అంటే ఘనత పొందాడు. ఏం పొందాడు? ఈ రాత్రి మనం ఎవరిని చంపుదాం? ఈ మూడిటిని నువ్వు చంపగలిగితే దేవుని కొరకు నిన్ను ఘనమైన వాడుగా దేవుడు ఎంచబోతున్నాడు. ఈ భూమి మీద దేవుడు నిన్ను ఘనమైన వాడిగా చూడబోతున్నాడు. ఘనమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఒక ఘనమైనటువంటి సైన్యాధిపతిగా దేవుడు నిన్ను చేస్తాడు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ మూడిటిని నువ్వు చంపాలి. బెనాయా చేసిన పని ఏంటంటే మూడిటిని చంపాడు. 3 సందర్భాల్లో 3 రకాలైన వాటిని చంపాడు. నెంబర్ 1 మోయాబీయులలో ఇద్దరిని చంపెను. నెంబర్ 2 రెండవది మంచు కాలమున దాగి ఉన్న, కొంతమంది ఏంటో చెప్పట్లేదేంటి? ఈ 3 పట్టుకుని వెళ్ళిపోండి, ఇకేం వద్దు. ఎందుకనంటే ఒక రోజు నాడు ఈ కథ మీ అందరికీ తెలుసు. ఇలాగే యానివర్సరీ పాపం మీటింగ్ ఏదో జరుగుతుంది అనుకుని ఆ పొలంలో గొర్రెలు కాసుకునే గొర్రెలు కాపరి ప్రార్థనకి వెళ్ళి అలవాటు అంట. అమ్మా అలవాటు. ఆయన బాగా గొర్రెలు కాసి అలిసిపోతే ఆ కొడుకుని అన్నాడంట, ఒరే కాస్త పక్కన మందిరంలో ఏదో ప్రార్థన జరుగుతున్నట్టుంది, కాస్త వెళ్ళి 3 మొక్కలు ఎనరాదు అన్నాడంట. ఎవరిని? కొడుకుని 3 మొక్కలు ఎనరాదు అన్నాడంట. పాపం కొడుకు కూడా మరి వాళ్ళ నాన్నతో గొర్రెలు మేపడానికి వెళ్ళాడు కదా, పాపం ఆయన కూడా అలిసిపోయాడు చాలా. అయినా తండ్రి మాట కాదు అనకుండా ఈయన ప్రార్థనకి వెళ్ళాడంట. గొర్రెలు కాసుకునేవాడు కదా పాపం. వెంటనే సామ్యూయల్ గారి గుమ్మం కాడికి వెళ్ళి అన్నారు, వచ్చావా బాబు అన్నాడంట. ఏమన్నాడు? వచ్చారా అన్నాడంట. ఏమన్నాడు? చెప్పండి కదంతా. నేనా? వచ్చానుగా. వచ్చారా అన్నాడంట. సర్లే వచ్చారా అన్నాడని
ఎన్ని మొక్కలు నేర్చుకోమన్నాడు నాన్న? మొదటి మొక్క ఏంటి? వచ్చారా అన్నాడు. పాప అలా కుర్చీలు ఖాళీగా ఉంటే ఈయన వెళ్ళి కూర్చున్నారా అన్నాడట. కూర్చున్నాక నాలంటోడు ప్రసంగం చెప్తా ఉంటే మీకులాగా కాస్త హాయిగా తలకాయ కుర్చీ వెనకాల దానికి రెక్కకేసి నోరు దోమలు వెళ్ళిపోతున్నా కానీ తెరిచి నిద్రపోతున్నాడు. ఆఖరణ దేవుని ఆశీర్వాదం ఇచ్చి దేవుని స్తోత్రం చెప్పేసేటడికి మెలకువ వచ్చిందంట. ఇక అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన అన్నాడంట, వెళ్ళిపోతున్నారా అన్నాడంట. ఎన్ని మొక్కలు వచ్చినాయి? 1, 2, 3. చూసారా? ఇదైతే చెప్పేశారు. ఇప్పుడు బెనాయాలో ఉన్న 3టిని చంపాడు. చెప్పండి నాకు. 1, 2, 3. ఎన్ని స్వరాలు తగ్గిపోయినాయో. పాప 3 మొక్కలు వినమన్నాడు కదా. వాళ్ళ నాన్న అడుగుతాడేమైనా భయపడుతూ, వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోతున్నారా, వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోతున్నారా. వీడు మనసులో అనుకుంటా వెళ్తున్నాడంట. ఎందుకని? ఇంటికి వెళ్ళాక నాన్న అడుగుతాడు. అడిగితే ఏం చెప్పాలి కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న అడుగుతాడు కాబట్టి ఈ 3 అనుకుంటా గుమ్మం దాకా వెళ్ళాక ఇక తట్టుకోలేక ఈ మర్చిపోతాడేమో అనుకుని గుమ్మం కాడికి వెళ్ళగానే వచ్చారా అన్నాడంట. ఏమన్నాడు? వచ్చారా అన్నాడంట. అప్పుడు దాకా వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోతున్నారా, వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోతారా. ఈ 3 మొక్కలు మర్చిపోతాను అనుకోండి. వెళ్ళాడు గుమ్మం కాడికి వెళ్ళి కక్కేయడానికి వచ్చారా అన్నాడంట. అప్పటికే పాపం ఆ ఇంట్లోకి దొంగలు వచ్చారంట. వచ్చారా అన్న మాట ఎవరికి కనబడింది అంటే దొంగలు కనబడింది అంట. రే, మనం వచ్చిన సంగతి తెలిసిపోయిందిరా, కూర్చోండ్రు కనబడతాము అన్నాడంట. కూర్చోగానే రెండో మాట ఏంటి? కూర్చున్నారా అన్నాడంట. వచ్చిన సంగతి తెలిసింది, కూర్చున్న సంగతి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు కానీ మనం దొరికాము అంటే గనక మనల్ని ఏం చేస్తారు? చంపేస్తారు. నడవండ్రా అని ఒకడు వెనకాల ఒకటి బయలుదేరారంట. ఇప్పుడు 3వ మాట ఏంటి? వెళ్ళిపోతున్నారా అన్నాడంట. రే, వచ్చింది చూశాడు, కూర్చుంది చూశాడు, వెళ్ళిపోతుంది చూశాడు. ఏం మాత్రం నెమ్మదిగా వెళ్ళామంటే కుదరదని ఒకటే పట్టుకుని పరిగెత్తేశాడంట. దేవుని మందిరానికి వచ్చి 3 మొక్కలు ఇంటేనే ఆడికి దొంగలు పడకుండా కాపాడితే, సత్యమైన దేవుని వాక్యాన్ని నువ్వు వినేళ్తే నీ ఇల్లు ఎంత ఆశీర్వాదం అండి, నీ కుటుంబం ఎంత దీవించబడుతుందండి. అందుకని వాక్యం అంతా విన్నా వినకపోయినా 3 మొక్కలు పట్టుకెళ్ళు, ప్యాకెట్ కాదు. 3 మొక్కలు ఏంటది? బెనాయా కింద నుంచి పైకా. బెనాయా మోయాబీయుల్లో 2 చంపెను. 2 మంచు కాలమున దాగి ఉన్న సింహమును చంపెను. మూడవది సౌందర్యవంతుడైన ఐగుప్తిని చంపెను. చంపడాన్ని బట్టి ఇప్పుడు బెనాయా ఏమయ్యాడంటే ఘనుడైపోయాడు రాజ్యంలో. ఏమయ్యాడు? దేవుని సంఘములో దేవుని దగ్గర ఘనమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే 3టిని చంపాలి. ఏంటదంటే నెంబర్ 1 ఏం చంపాడు? మొట్టమొదట మోయాబీయులలో 2 చంపాను. ఎవరిని చంపాడు? ఆ 2 ఎవరు వాళ్ళు? మోయాబీయులు. ఇప్పుడు మనం చదువుకుందాం. మోయాబీయులు ఎలాంటి వారు, ఏంటది చంపింది చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు ప్రజలను పిలువగా వారు భోజనము చేసి వారి దేవతలకు వారు ఏం చేశారు? మోయాబీయులో 2 చంపాను అనే మాట మనం అక్కడ చదువుకున్నాం. మోయాబీయులు
ఉంది. నెంబర్ 2 రెండవది విగ్రహారాధననే పాపం ఉంది. మోయాబీయులు ఎవరు అనంటే పాపము ద్వారా జన్మించినటువంటి వారు వీరు. అక్రమమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా కలిగిన సంతానం ఎవరు? ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మోయాబీయులను చంపుతున్నావా లేదా? మోయాబు లక్షణాలు మనలో ఉన్నాయి. ఒకవేళ ఏంటది మోయాబీయులు బెనియా చంపింది ఏంటంటే నెంబర్ 1 వ్యభిచారం అనే పాపాన్ని చంపారు. ఈ రాత్రి వ్యభిచారం అనేటువంటి పాపం మనలో ఉందేమో. నిటాను అక్రమమైన జీవితం, అక్రమమైన బ్రతుకు, అక్రమమైనటువంటి పాపిష్టి జీవితం సంఘాల్లో ప్రవేశించింది. రాజమండ్రిలో ఒక సంఘాన్ని గురించి చెప్పాను. ఓ సంఘాన్ని అనగానే ఆ సంఘం ఏమన్నారంటే, ఓ రోజు నాకు తెలియదు ఎందుకని వాళ్ళు ఏమన్నారంటే, ఆ సంఘమా అయ్యారు ప్రేమికుల సంఘమా అన్నాడు. లవ్ బర్డ్స్ సంఘం అంటారు. సంఘం పేరేంటి? అరే అంత పెద్ద సంఘానికి ఆ పేరు పెట్టావేంటంటే, నిజమే అయ్యారు ఆ సంఘానికి అందరూ యవనస్తులు వెళ్తారు. ఆ అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి, అందరూ కలిపి ఎక్కడికి వెళ్తారంటే సంఘానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరంలోకి. అంత దౌర్భాగ్యం. ఈ రాత్రి దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి మనం అక్రమమైనటువంటి పాపం ఉంది, అక్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. క్రమము లేనటువంటిది ఏదైతే ఉందో అది అక్రమమైనటువంటిది. విశ్వాసులు క్రమమైన జీవితాన్ని జీవించాలి. దేవుడు క్రమానికే గాని అక్రమానికి కాదు అని చెప్పారు. దేవుని సంఘం క్రమమైనటువంటి పద్ధతిలో ఉండాలి. విశ్వాసులు క్రమమైన జీవితాన్ని జీవించాలి. అక్రమమైన బ్రతుకు బ్రతకడానికి వీల్లేదు. అక్రమమైన జీవితాన్ని జీవించడానికి వీల్లేదు. మోయాబు యొక్క లక్షణం సంఘంలో ఉండడానికి వీల్లేదు. మోయాబు యొక్క జీవితం సంఘంలో ఉండడానికి వీల్లేదు. మోయాబు యొక్క జీవితం వ్యభిచారం అనే పాపం, అక్రమమైన జీవితం, వాయు వరుసలు లేనటువంటి బ్రతుకు. వాయు వరుసలు లేవు చూసి పాపిష్టి జీవితం జీవించేవాడు. చెల్లిని కూడా అన్యాయంగా అక్రమమైనటువంటి పాపిష్టి బ్రతుకు బ్రతికేసి చెల్లి చెల్లి అంటాడే కానీ చెల్లితోనే పాపం చేసేవాళ్ళే. అక్క అక్క అంటూనే అక్కలతో పాపం చేసేవాళ్ళేరా. సిస్టర్ అంటున్నావు, బ్రదర్ అంటున్నావు, కానీ పైకి ఏదో నోటితో పలుకుతున్నావు, కానీ నీ గుండెల్లో ఏముంది? ఏ మనసుతో చూస్తున్నావు? ఏ పాపిష్టి మనసుతో చూస్తున్నావు? ఏ అక్రమమైన జీవితం నీ గుండెల్లో ఉంది? ఏ పాపిష్టి జీవితంలో దేవుని సంఘంలోకి వచ్చి ఆరాధనలో పాల్గొంటున్నావు? భలయా గరుడైపోవడం గల కారణం ఏంటి తెలుసా? ఉన్నతమైన జీవితాన్ని జీవించడం గల కారణం ఏంటి తెలుసా? తనలో ఉన్నటువంటి అక్రమమైనటువంటిది మోయాబు జీవితాన్ని చంపేశాడు. లేదా ఈరోజు అక్రమమేమో అన్యాయం లేదా? ఈ సంఘంలోకి వస్తావు, ఆ సంఘానికి వెళ్తావు, ఆ సంఘం కాదు ఈ సహవాసానికి వెళ్తావు. ఏదైనా బోధేనండి, ఏదైనా వాక్యమేనండి, ఏదైనా సహవాసమేనండి. ఎక్కడ వాక్యం దొరకడానికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎవరో సీర కట్టుకున్నదల్లా నా పెళ్ళమే అంటే కుదిరిద్దా? ఒక సంఘంలో రక్షించబడిన తర్వాత, ఒక సత్యంలో ఉన్న తర్వాత, సత్యాన్ని ఎరిగిన తర్వాత సంఘ సత్యానికి విరోధమైన బోధన దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఒక భర్తతో జీవితాంతం కలిసి కాపురం చేస్తానని వాగ్దానం చేసి ప్రమాణం చేసి బాప్తిస్మం రోజున మాట ఇచ్చావు కదా, ఎందుకు మాట తక్కువ? ఎందుకు క్రమం లేదు? ఎందుకు క్రమమైన జీవితం లేదు? అక్రమమైన బ్రతుకు, అక్రమమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని సంఘంలోకి ప్రవేశిస్తావా? అయికంటావు ఏం జీవితం అండి, దేవుడు నన్ను ఎక్కడ కూడా గణపరచలేదు, ఎక్కడ ఆశీర్వాదం లేదు, ఎక్కడ దీవెన లేవంటావా? వ్యభిచారమైనటువంటి అక్రమమైన పాపం ఈరోజు సంఘాల్లోకి ప్రవేశించింది. ఆరాధన సంఘ క్రమాలు మారి అక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు.
ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నావా? క్రమం ఉందా? ప్రతి శుక్రవారం జరిగే కూడికలకు రాగలుగుతున్నావా? నియామక కూడికలకు క్రమంగా రాగలుగుతున్నావా? ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ క్రమమైన జీవితం నీకుందా? క్రమంగా బ్రతుకుతున్నావా? బైబిల్ పట్టుకుని క్రైస్తవుని చెప్తూ ఏం చేశాడు దేవుడు నాకు? ఏం చేశాడు నాకు? ఏం దీవించబడ్డాను? ఏం ఆశీర్వదించబడ్డానంటావా? మోయాబు బ్రతుకు జీవితంలో గుండెల్లో పెట్టుకుని పైకి ఏదో భక్తిగా నటిస్తూ ఈరోజు వ్యభిచారం అనే పాపాన్ని లోపల ఉంచుకుని, అక్రమమైన పాపాన్ని ఉంచుకుని దేవుని సంఘంలోకి రావడానికి, ప్రభువులో పాలు తీసుకోవడానికి ఎన్ని గుండెలు నీకు అసలు? భయం లేదు. హైదరాబాద్ లో 5th ఫ్లోర్ లో వానరుడు ఒకటే కూతురు. ఒక రోజు తన తల్లి ఊరికి వెళ్ళింది. అరే చెల్లి జాగ్రత్త, చూసుకుంటాం. నెంబర్ 2, రెండవది విగ్రహారాధన అనే పాపం. మోయాబీయులందరిని చంపాల్సింది ఏంటో తెలుసా? ఒకటి అక్రమమైనటువంటి పాపం, వ్యభిచారం అనే పాపం. రెండవది విగ్రహారాధన అనే పాపం. విగ్రహారాధన అంటే వెళ్ళి దేవుని దేవాలయాలకు వెళ్ళి మొక్కడం కాదు, ఏదో బొమ్మలకు మొక్కడం, చెట్లు మొక్కడం విగ్రహారాధన కాదు. దేవుని కంటే దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధన కాదా? విగ్రహారాధన కాదా? ఈరోజు దేవుని సంఘం కంటే, దేవుని కూడికల కంటే, ఆరాధన కంటే, వాక్యం కంటే, సహవాసం కంటే ఏది ముఖ్యమైనది నీకు? ఎన్నిసార్లు ఆరాధన మానేశావు? ఎన్నిసార్లు కూడికలు మానేశావు? ఎన్నిసార్లు వాక్య కూడికలు మానేశావు? ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు మానేస్తున్నావు? వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా దేవుని కంటే ఏది ప్రాముఖ్యమైంది నీకు? సీరియల్ ప్రాముఖ్యమైందా? నీ బంధువులు ప్రాముఖ్యమైన వాళ్ళ? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయవలసి ఉండగా ఎందుకు ధ్యానం చేయట్లేదు? ప్రతిరోజు ఉదయకాలం లేచి నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయవలసి ఉండగా ఎందుకు ప్రార్థన చేయట్లే? లేచి ఎవరి ముఖం చూస్తున్నావు? ఈరోజు ఎవరు తెలుసా? పొద్దున లెగ్గానే ఏంటది? అందమైన భామలు లోపల ఉంటాయి. ఆడి ముఖాలు చూసుకోవాలి. ఏం మెసేజ్ వచ్చిందో చూస్తావు, గుడ్ మార్నింగ్ ఎవరెట్టో చూస్తావు. ఏ ఫోన్ కంటే కూడా నా దేవుడు ఏమైనా చిన్నోడా? నీకు గుడ్ మార్నింగ్ చెప్పేవాడి కంటే గొప్పోడు కదా నా దేవుడు. ఆ రాత్రి చచ్చిపోయిన శవంలాగా పడిపోయి ఉంటే, నిద్రపోతూ ఉంటే దేవుడు వచ్చి నీ దగ్గరికి వచ్చి పొద్దున్న లేచినాడు బ్రతుక. దేవుడు బ్రతకమంటే బ్రతికి ఉదయం లేచి బట్ట కడితే ఈరోజు ఎవడు ముఖం చూస్తున్నావు? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? వాక్యానికి ప్రాధాన్యత లేదు ఈరోజు సంఘాల్లో వాక్యానికి ప్రాధాన్యత లేదు, ప్రార్థనకు ప్రాముఖ్యత లేదు, అల్లరికి ప్రాముఖ్యత అయిపోయింది, ఈ భోజనానికి ప్రాముఖ్యత అయిపోయింది. ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు లేరు. మోయాబీయులలో ఇద్దరిని చంపెను. ఎవరా ఇద్దరు? ఎవరా ఇద్దరు? అక్రమమైనటువంటి జీవితం అనేది నీలో ఉండడానికి వీళ్ళని చంపే. విగ్రహాలనే పాపం నీలో ఉండడానికి వీళ్ళని చంప. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? అదే నీ భర్తనా, నీ పిల్లలనా, ప్రేమించే ప్రేమ, డబ్బున? కొంతమంది మీరు వాళ్ళ డబ్బు తీసుకొని పొద్దున్న లేచి ఉన్న 100కైతే ఎన్నిసార్లు లెక్కట్టుకుని చూసుకుంటావు, దండ పెట్టుకుంటావు. 100 పెరగదు. డబ్బుకి దండ పెట్టుకున్నావే, మీరు వాళ్ళ ఫోటోకి దండ పెట్టుకున్నావే. ఈ లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి దేవుడికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు నిన్ను ఘనమైన వ్యక్తిగా చూడలే. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఎందుకు దేవుడిని ఘనత ఇవ్వట్లేదు తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వవు కాబట్టి.
సంఘాల్లో మనుషులకు ప్రాధాన్యత. ఏ ఒక్క వ్యక్తి పేరు చెప్పకపోతే వాడు రేపు సంఘానికి రాడుగా. నీకు అంత పేరు కావాలంటే రిక్షా మీద ఫోటో ఎత్తుకుని వస్తాడు. ఆడికి ఒక 100 రూపాయలు అక్కర్లే, 10 రూపాయలు కాగితం ఇచ్చి సాయంత్రం బియ్యం ఇచ్చేవాళ్ళకు ఈ దారి పొడుగునంతా నీ పేరు ఫలానా ఆవిడి 10 రూపాయలు సాయంత్రం బియ్యము దేవుడికి ఇచ్చింది అని చెప్తాడు. ఇల్లు అక్కడ తెప్పించుకో. అని చెప్తారు కదండి, దేవుని దగ్గర పేరు అక్కర్లేదు. కుడి చేత్తో ఇచ్చేది ఎవరికి ఇస్తున్నాం? పేరు కోసం. పేరు చెప్పాలా? ఒక ఆవిడ ప్యాన్ కొనిచ్చిందంట. ప్యాన్ కొనిచ్చి ప్యాన్ మీద పేరు రాసిందంట. ఆ ప్యాన్ చెప్తా అంటున్నాను. అంటే ప్యాన్ వేస్తే కనుక పేరు కనపడుతుంది. అందుకని ప్యాన్ ఇచ్చింది ఎవరో తెలియాలంటే కూర్చున్న వాళ్ళకి ప్యాన్ కట్టేసి ఎందుకు ఇచ్చావు? ఈరోజు పేరు కోసం చూస్తున్నారండి. దేవునికి పేరు రాకుండా, దేవునికి కాకుండా ఇంకా నీకు ఎక్కడ పేరు వచ్చినా, దేవునికి ఘనత రాకుండా నీకు ఘనత తెచ్చుకున్నావు అని అంటే గనక ఆ జీవ గ్రంథంలో నీ పేరు అప్పుడే తుడిచివేయబడుతుంది. నిన్ను దేవుడు ఘనపరచలేడు. బెనయా చేసింది ఏంటో తెలుసా? ఈ రాత్రి మనం కూడా చంపాల్సింది ఏంటో తెలుసా? బెనయా మోయాబీలో 2 చంపాడు. ఈ రాత్రి మనం చంపాల్సింది. మోయాబీ ఎవడున్నాడో వెళ్ళి అని చంపాడు. ఎవడాడు మోయాబీలో చంపాడు? పాత నిబంధనలో ఫీనహాస్ అని ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు తెలుసా? ఇద్దరు కలిసి పాపం చేస్తా ఉంటే చూసి పట్టుకోలేక వెళ్ళి ఏం చేశాడు తెలుసా? పొడిసి చంపేశాడు. తట్టుకోలేకపోయాడు పాపాన్ని చూసి. ఈరోజు పాపాన్ని చూసి ఆస్వాదించి వంటలేసుకుంటూ చూస్తున్నావు కదా. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏమన్నా మా ఆయన ముసుగేసుకుని ఏంటో సెల్ ఫోన్ లో ఏం చూద్దాం తెలుస్తున్నదండి. పనికి వెళ్ళొస్తాడు గారు, భోజనం చేస్తాడు గారు, స్నానం చేసి దుప్పటి కప్పేస్తున్నాడు. దుప్పట్లో ఏం చూద్దామో తెలుస్తున్నాడు గారు. కనీసం మాట మంచి కూడా ఏమీ లేదు. ఆ సెల్ ఫోనే గారు. అది మొత్తం ప్రార్థన చేయండి. ఏం చూస్తావురా బాబు? అర్ధరాత్రి 12 దాకా సెల్ ఫోన్లు ఉంచలేదు జనం. ఎప్పుడైనా 12 గంటలకు వెళ్ళిన తర్వాత నేను 12 గంటలకు రేపు రోజు వాగ్దానాన్ని గ్రూప్ లో పెడితే ఆ గ్రూప్ లో చూస్తాను ఎవడాడున్నాడు లైన్ లో. నాకు తెలిసిపోతా అక్కడ ఎవడాడున్నాడు 12 గంట దాకా. అదే ఒకటే కలిసి అంటే ఎవరు చూస్తుంది రోజుల్లో. ఏం చూసాను రాత్రి దాకా? అర్ధరాత్రి 12 గంట దాకా సెల్ ఫోన్ లో ఏం చూసేది? అసహ్యమైనటువంటిది ఏంటి చూసేది? బాత్రూమ్ లో కూడా సెల్లెట్టుకుపోతున్నావు. అంత ఇంపార్టెంట్ ఏంటో బాత్రూమ్ లో కూడా. నీ పాపిష్టి జీవితాన్ని వదలకుండా దేవుని సంఘంలో ఉంటే కనుక దేవుడు ఎన్నటికీ నేను ఘనమైన వ్యక్తిగా చేయడు. నిన్ను దేవుడు దేవునికి ఘనత తెచ్చే వ్యక్తిగా ఆయన ఘనపరిచి వీటిని చంపి దేవుని ఘనపరిస్తే దేవుడు ఇచ్చిన వాగ్దానం నన్ను ఘనపరిచి వారిని నేనే చేస్తాను. ఈరోజు నువ్వు ఘనత తెచ్చుకోవాలి అని అంటే చంపాల్సింది ఏంటో తెలుసా? మళ్ళా చెప్తున్నాను, మోయాబీలో 2 చంపాడు. ఆ 2 ఎవరో కాదు. ఒకటి అక్రమమైనటువంటి వ్యభిచారం అని పాపం. నెంబర్ 2 రెండవది విగ్రహారాధన. ఈ రెండింటిని చంపకపోతే దేవుని జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వలేడు. నిన్ను ఎప్పటికీ ఘనమైన వ్యక్తిగా చేయలేడు. వాళ్ళ నమ్మకమైన దాసులని చెప్పాలి అంటే చంపాల్సిందే తెలుసా? బెనయాని చంపాలి. బెనయా చంపింది ఏంటి? 2 చంపాడు. మోయాబీలో 2 చంపాడు. ఈ రాత్రి కూడా మనం చంపాల్సింది. ఆ 2 చంపుతావా దాచుకుంటావా? చంపుకుండా దాచుకుంటావా? ఈ రాత్రి నువ్వు చంపకపోతే అది ఆ పాపం, ఆ అక్రమం, ఆ అన్యాయం ఏదో ఒక రోజు నాడు నిన్ను చంపుతుంది.
సంఖ్యాకాండంలో ఉంది కదా, నీ పాపం నిన్ను పట్టుకోలేదు. పట్టుకోదనుకోకు, అది రంకేస్తుంది, అది ఎగురుతుంది. సంపద అనుకోకు, ఏదో ఒక రోజున నిన్ను పట్టుకుని నిన్ను అవమాన పాలు చేసి, నిందల పాలు చేసి, బెనయాలో ఉన్న మొట్టమొదటి లక్షణం తెలుసా? మోయాబీలో ఇద్దరిని రెండవ ఏంటని? మంచు కాలం బావిలో దాగి ఉన్న సింహమును చంపెను. మంచు కాలమున బావిలో దాగి ఉన్న సింహమును చంపెను. బైబిల్ గ్రంథంలో మొత్తం 3 సింహాన్ని చంపారు. చెప్తారు ఎవరన్నా? దానియేలు, ఒకటి దానియేలు, సంసోను, బెనాయా. ఎవరు? నెంబర్ 1 దావీదు, నెంబర్ 2 సంసోను, నెంబర్ 3 బెండకాయ. బెండకాయ మూడో వ్యక్తి ఎవరు? బెనాయా. 3 ఏం చంపారు తెలుసా? సింహాన్ని చంపాడు. సంసోను చంపాడు, దావీదుని చంపాడు. నేను అట్ల గురించి మాట్లాడలే. 3 గంటల వర్తమానంలో అయితే ఇవన్నీ చెప్పుకుంటాం. ఇప్పుడు నేను అవన్నీ చెప్పట్లే. ఈ రాత్రి బెనాయా ఏం చంపాడు తెలుసా? ఎక్కడ దాగుంది? ఎక్కడ దాగుంది? ఎక్కడ దాగుంది? అమ్మా, ఎక్కడ దాగుంది? ఎప్పుడు దాగుంది? మంచు కాలమున బావిలో దాగి ఉన్న సింహమును చంపెను. అలా చెప్తాం. మంచు కాలమున బావిలో దాగి ఉన్న సింహమును చంపెను. ఏమండి, ఎదురుగుండా వచ్చి సింహం కనబడటం సంగతి దేవుడు ఎరుగా. ఒక్కసారి దాని సౌండ్ విన్నామా? ఎక్కడన్నా దరిదాపుల్లో దాని సౌండ్ వినబడిందా? ఉంటావా? అంటావా? ఉంటానని వచ్చి ఎత్తాను సార్, 500 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తాను. ఎవరు లేదా? సింహము గర్జించిన సౌండ్ వింటేనే. కానీ సంసోను ఏం చేశాడు తెలుసా? సింహాన్ని ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? చింపేశాడు, చంపేశాడు అన్నట్టుకుని. ఎదురుకుండా వచ్చిన సింహాన్ని చింపేయడానికి, చీల్చేయడానికి కంటే బావి లోపల ఎక్కడది? ఎక్కడది? పారిపోవాలి ఒక మీదకొస్తే. ఓసారి ఊహించు, ఇంట్లో పిల్లిని తొలిపేసుకుంటే అదేమవుతుందంట? కులైపోద్ది. అలాంటిది సింహాన్ని లోపలేసి చంపడానికి వెళ్ళాడు అంటే బెనాయాకు ఎన్ని గట్స్ అండి. అలాంటి చూడండి. ఇంకొకటి చెప్పనా? మంచు కాలం అది. ఇప్పుడు మేము వెళ్ళాలి అంటే మొత్తం మంచు మూసి ఉందనుకో, దారి కనబడతా? ఇప్పుడు మంచు కాలంలో ఎక్కడున్నది అంటే బావి మొత్తం దేంతో కప్పబడి ఉంది? ఏదో కప్పబడి ఉంది, మంచుతో కప్పబడి ఉన్నప్పుడు సింహం కనబడుతుందా? కనబడుతుందా? కనబడదా? కనబడకపోయినా మంచు కాలంలో బావిలో దాగి ఉన్న సింహమును చంపెను. ఈ సింహం ఎవరు? పేతురు రాసిన పత్రికలు అంటాడు, మీ విరోధి అయిన అపవాది. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. సింహం ఎవరు? అపవాది. ఇప్పుడు చెప్పండి. సైతాన్. సింహం ఎవరు? అపవాది. ఎవరు? సింహం ఎవరు? దుష్టుడు. ఈ అపవాది ఎక్కడ దాగున్నాడో తెలియదు. కనబడకుండా సంఘాల్లోకి ప్రవేశించాడు. కనబడకుండా నీ ఆత్మీయ జీవితంలో ప్రవేశించాడు. ఎందుకో తెలుసా? నిన్ను చంపుదామని.
సంఘంలో ప్రవేశించాడు సంఘాన్ని డిస్టర్బ్ చేయాలని. సింహం కనబడడం లేదు, సైతాను కనబడడం లేదు, కానీ వాడి ఛాయలు ఉన్నాయి, వాడి లక్షణాలు సంఘాల్లో ఉన్నాయి. దాగి ఉన్న సింహపు లక్షణాలను గుర్తించి దాన్ని చంపకపోతే సింహం ఏం చేద్దో తెలుసా? నిన్ను చంపుతుంది. సింహము దాగి ఉన్న సింహం చంపింది అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్న పాపం దాగి ఉంది, సైతానుగాడు దాగున్నాడు, వాడి యొక్క లక్షణాలు దాగున్నాయి. పైకి కనబడడం లేదు. వందనాలు పాస్టర్ గారు అంటున్నావు, వెనక్కి వెళ్ళగానే నడి ఏడ్చాడేదో నా కొడుకున్నాడు. పైకి మాత్రం ప్రైజ్. సంఘంలోకి వచ్చినప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఏం పాడుతున్నావు? సంఘంలోకి వచ్చినప్పుడు ఆరాధన చేస్తున్నా ఏమన్నా తెలుసా? ప్రభువా నాయనా నువ్వు నా కొరకు చనిపోయావని ఏడ్చి ప్రార్థన చేస్తున్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ బ్రతుకేంటి? రహస్యమైన నీ జీవితం ఏంటి? ఎవరు లేనప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంది? సంఘంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నావు, అందరూ ఉన్నప్పుడు ప్రార్థన అంటున్నావు, కానీ ఎవరు లేని సమయాల్లో నీ పాపిష్టి రహస్యమైన జీవితం ఎవరికి తెలియదు అనుకోకు. నర్సాపురంలో చదువుకునేటప్పుడు మా నాన్నగారు పాస్టర్ గారు కదా, చిన్నప్పటి నుంచి భక్తులను పెంచాడు. సినిమాలంటే తెలియదు, ఏమీ తెలియదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను, ఇక ఇంటికి వెళ్ళిపోతే మా నాన్న సినిమా చూడనివ్వడు, ఏమైనా సరే నేను సినిమా చూసి ఇంటికి వెళ్ళాలనుకున్నాను. సినిమా చూసి ఇంటికి వెళ్ళాలనుకున్నా. ఎవరు అంటున్నాడు, ఒరే పాపిస్తోడా నువ్వు సినిమాలు చూడడం ఏంటని అన్నాడు. కానీ మనసు ఏమన్నా తెలుసా? సైతన్ గారు ఏమంటాడు తెలుసా? ఏం పర్వాలే, ఎవరూ లేరు, నువ్వు జంగారెడ్డి కూడా వెళ్ళావనుకో మీ వాళ్ళు ఎవరో ఒకరు కనబడతారు. ఇక్కడ అనుకో ఎవరు తెలదు కదా నీకు, నువ్వు వెళ్ళు, చూడు, ఆస్వాదించు, ఎంజాయ్ చేయి అన్నాడు. మనసు తెగించి గట్టి చేసుకుని వెళ్ళిపోయే టైం కదా, బ్యాగ్లో వెళ్ళిపోతామా. బైబిల్ ఉంది బ్యాగ్లో. ఈ బైబిల్ని ఏం చేయాలి నేను? సినిమాకి వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఎక్కడట్టుంది మరి. నేనేమనుకున్నానంటే చిన్న వయసు కదా, బయట ఉంటే దేవుడు ఉన్నట్టు లోపలుంటే ఏమవుతుందిలే అనుకుని బ్యాగ్ లోపలెట్టి చుట్టూ బట్టలు వేసేసి బ్యాగ్లో పెట్టుకుని ఎవరికే చూడలే అనుకుని సినిమాల్లోకి వెళ్ళిపోయా. ఎవరు చూడరు అనుకున్నాను. సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత చూస్తామంటే ఎప్పుడు దాకా సినిమా హాల్ చూడలేదు కదా నేను. మనసులో ఎంత ఆనందం వచ్చేస్తుందో ఏమో తెలీదు. సగం సినిమా అవుతూ ఉండగా వెన్నులో నుంచి వేడి పుడుతుంది, తల తిరగడం ప్రారంభించింది, లోపల కడుపులో గడబడ తిప్పేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. ఇక బయటకు వచ్చేసి సినిమా హాల్లోకి నేను వెళ్ళాలనుకుని ఎంత కక్కాలో తిన్నదంతా కక్కేశాను. కానీ వీడు తెలుసా, ఎవరు చూడట్లేదు అనుకున్నాను. ఎవరు చూస్తున్నాడా? నువ్వు అనుకున్నావు రాజమండ్రి వెళ్తే ఎవరు తెలిసి చర్చలే, ఎవరు లేడులే. బట్టలు కొండాక నేను వెళ్తున్నాను మా ఆయనతో చెప్పి, బట్టలు కొండాక వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను నాకు చూసి వచ్చాడు, ఇంట్లో పనికిపోయాడు అనుకుంటున్నావు. కాలేజీ కానీ బయలుదేరాను, ఎవరు చూసాడు అనుకుంటున్నావు. వ్యాపారం ఉద్యోగం అని వెళ్తున్నాను, ఎవరు చూశారనుకుంటున్నావు. ఎవడు చూడకపోయినా భూదిగంతాల్లోకి వెళ్ళినా అక్కడ నేనున్నాను. సముద్రం అడుగులోకి వెళ్ళినా అక్కడున్నాను. ఎత్తలేని ఎత్తైన కొండపైకి వెళ్ళినా, రహస్య స్థలాల్లోకి వెళ్ళినా జాగ్రత్త. ఎవరు చూడటం లేదనుకుని నువ్వు రహస్య పాపం చేస్తూ రహస్యమైన జీవితాన్ని లోపల దాచిపెట్టావు.
అందుకని దావీదు ఏమన్నాడు తెలుసా, నా అంతరంగాన్ని కూడా నువ్వు ఏం చేయి, లోపల కూడా నువ్వు నన్ను ఏం చేయి, పరిశీలన చేయి. పైపైన పాపాన్ని ఒప్పుకున్నావు, పైపైన పాపాలని కడిగేసుకున్నావు, కానీ రహస్యమైన జీవితం నీ బ్రతుకులో పాపం ఒకటి దాగింది. ఎవడు చూడని పాపం నీ గుండెల్లో దాచిపెట్టావు. ఎవడు చూడకుండా రహస్యంగా నీ సెల్ ఫోన్ లో బంధించి పెట్టావు. రహస్యంగా అర్ధరాత్రులు కూడా రహస్యమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నావు కదా. బెనయ రహస్యమైన సైతాన్ యొక్క లక్షణాలను ఏం చేశాడు, చంపాడు. ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నావు, ఎంతకాలం క్రైస్తవుడని వేషం వేసుకుని బ్రతుకుతావు, ఎంతకాలం దేవుని బిడ్డలని వేషాలు రంగులు మారుస్తావు. సంఘంలోకి వచ్చాక సంఘం రంగు, బయటికి వెళ్ళాక సీరియల్ రంగు, ఆ బయటికి వెళ్తే వ్యభిచారపు రంగు, ఏ రంగు పడితే రంగులు మార్చే బ్రతుకనిది. నీలో రహస్యమైన సైతాన్ యొక్క సింహపు లక్షణాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు నిన్ను ఘనమైన వ్యక్తిగా చేయలేకపోతున్నాడు తెలుసా? ఎందుకు దేవుడు నిన్ను దీవించలేకపోతున్నాడు తెలుసా? ఈ రాత్రి ఇప్పుడే వచ్చి నేను దీవిస్తానని నేను చెప్పట్లే, డబ్బు పట్టుకుని రా నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పట్లే. రహస్యమైన నీ ప్రతి పాపాన్ని నువ్వు విడిచిపెట్టకుండా అక్రమమైన అన్యాయమైన రహస్యమైన జీవితాన్ని దాచిపెట్టి సంఘానికి వస్తే కనుక ఏదో ఒక రోజు ఆ సింహం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఎవరికి తెలియదు, చంపేద్దాం, అర్ధాంతరంగా అడ్డుపడి చచ్చిపోతాం. ఎందుకో తెలుసా? మంచి కాలంలో దాగి ఉంది, సింహాన్ని చంపలేదు, అది నిన్నేం చేద్ది, చంపేది ఏమవుద్ది. ఈరోజు చాలా మంది చచ్చిపోతే కారణం తెలుసా? రహస్యమైన పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్ల. ఈరోజు చాలా మంది యవనస్తులు చచ్చిపోతా ఉంటే, ఎక్కడ ఎలాడేస్తున్నారు తెలుసా? చాట్లు ఎక్కడ చెప్పండి, దారి పడుకున్నా కనబడతాయి చెట్లకి. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా పాస్టర్ గారు, వీళ్ళందరూ ఎవరో కాదు, అబ్షలోం. అందుకని వీళ్ళు చచ్చిపోయి ఎక్కడ ఎలాడుతున్నారు? వీళ్ళు అబ్షలోం లాంటి మనస్తత్వాలు కలిగిన వారు కాబట్టి ఎలాడేస్తున్నారు మొత్తం. ఈ రాత్రి మనం పరిశీలన చేసుకుందాం. బెనయ మోయాబీయుల్లో ఇద్దరిని చంపాడు. నెంబర్ 2, రెండవది మంచు కాలమున దాగి ఉన్న సింహాన్ని చంపాడు. కాలమున రహస్యమైన పాపిష్టి జీవితాన్ని చంపకపోతే, సైతాన్ యొక్క క్రియలను చంపకపోతే ఎవడో చూడడం లేదని అనుకోమాక. పాస్టర్ గారు నేనేం చేయను పాస్టర్ గారు, మా ఇంట్లో వాళ్ళు రక్షించబడలేదు, వాళ్ళు బాప్తిసం తీసుకోలేదు, వాళ్ళు సీరియల్ పెట్టుకుని చూద్దాం ఉంటే నేనేం చేయను పాస్టర్ గారు అంటే, నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. వాళ్ళు చూస్తున్నారా, నువ్వు కూడా పళ్ళప్పకిచ్చి గిన్నెడు కూడా వేసుకుని కుర్చీ వేసుకుని ఎంత తింటున్నావు కదా, ఒకటి తినేస్తున్నావు కదా. ఆ సీరియల్ అరగంట సినిమా, అరగంట తింటున్నావు, అరగంట గిన్నెడు కూడా తింటావా? అయ్యా బాబోయ్ దేవా. రహస్యంలో ఏదో ఒక పాపం ఈ రాత్రి దేవుడు నీతో చెప్తాడు. సీక్రెట్ సిన్, రహస్యమైన పాపం, రహస్యమైన జీవితం, రహస్యమైన అలవాట్లు, రహస్యమైన చూపులు, రహస్యమైన మాటలు నీ గుండెల్లో ఉన్నాయి, నీ హృదయంలో ఉంది. చంపుతావా చంపవా? చంపకపోతే దేవుడు నిన్ను ఎన్నటికీ ఘనమైన వాడిగా నేను చేయలేడు. నెంబర్ 3, మూడవది సౌందర్యవంతులైన మాట చదువు. ఇంకను సౌందర్యవంతుడైన ఐగుప్తియుని ఏంటది? ఎవరతను?
ఎవరతను? ఐగుప్తీయుడు. సౌందర్యవంతుడైన ఐగుప్తు. ఐగుప్తుని చంపాను. ఐగుప్తు అంటే లోకం. లోకంలో ఏముంది? పాపం. సౌందర్యం ఉంది. ఏంటా శరీరం? ఏంట సౌందర్యం? శరీరాశ, నేత్రాశ, జీవధర్మం అనేవి ఉన్నాయి. సౌందర్యవంతుడైన ఐగుప్తుడు, ఇది రంగుల ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ లోకపు ఆశలు, ఈ లోకపు కోరికలు ఉన్నాయి. ఐగుప్తులో ఏముంది అంటే శరీరాశ ఉంది. ఐగుప్తులో ఏముందంటే నేత్రాశ ఉంది. ఐగుప్తులో ఏముందంటే జీవపుటమం ఉంది. ఈ రాత్రి సౌందర్యవంతమైన ఐగుప్తుడిని చంపావా? శరీరాశలు చచ్చాయా? చావలేదా? చావాలి. ఇంకా శరీర కోరికలు ఉన్నాయా? ఇంకా శరీర కోరికలు ఉన్నాయా? శరీరపు చూపులు ఉన్నాయా? శరీరపు తలంపులు ఉన్నాయి. ఒకడు అన్నాడు బాప్తిసం తీసుకునేటప్పుడు, అయ్యగారండి బాప్తిసం ఏమన్నాడంట, బాప్తిసం ఇచ్చేదాకా అన్ని సిద్ధపరిచారు. బాప్తిసానికి చెరువులో తీసుకెళ్ళిన తర్వాత ఒక చెయ్యి పైకెత్తే ఉంచాడట. ఎరా చెయ్యి తినరా మొత్తం మునగలరా అంటే, చచ్చిపోయే వాళ్ళరా మొత్తం చావాలంటే, లేదయ్య గారు ఈ చేతితో ఒకరిని చంపాలి, ఆయన చంపిన తర్వాత ఈ చెయ్యి ముంచుతానయ్య గారు అంటున్నాడు. చావలేదే నీలా శరీరాశలు. జీవపడంబం, నేత్రాశ, చూసినటువంటి ప్రతి దాన్ని కోరుకునేటువంటి తత్వం, చూపు ఎంత భయంకరమైందో. ఈ లోక సౌందర్యం, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. వ్యర్థమైన ఈ లోకం కోసం ఎందుకు తపన నీకు? సౌందర్యవంతమైందని తెలుసు నీకు, ఆశలు చూపిస్తారని తెలుసు, నిన్ను రెచ్చగొడతాదని తెలుసు, అయినా ఇది వ్యర్థమని తెలిసిన దాని కొరకే నీకు ఆరాటమా? దాని కొరకే నీ తపన? నీ కుటుంబం కొరకు ఎంత ఆరాటపడుతున్నావు? ఐగుప్తులో డబ్బు సాధించడం కోసం, ఐగుప్తులో ధనము సంపాదించడం కోసం, ఐగుప్తులో కోరికలు తీర్చుకోవడం కోసం, ఐగుప్తులో నేత్రాశుని దాన్ని చూసి ఆనందించడం కోసం. ఏం చూసి ఆనందిస్తావు? అపవిత్రమైనవి చూడకుండా నీ కళ్ళు చంపబడ్డాయా? చెడు చూడకుండా నీ కళ్ళు చంపబడ్డాయా? ఇంకా చావలేదా? శరీర కోరికలు చచ్చిపోయాయా? చావలేదా? ఐగుప్తుని చంపావా? చంపలేదా? ఈ రాత్రి చంపకపోతే ఈ రాత్రి చంపే. 3 విషయాలు. నెంబర్ 1, ఒకటి మోయాబీయుల ఇద్దరిని చంపాడు. ఎవరైద్దరు? అక్రమమైన పాపం. రెండవది విగ్రహారాధన పాపం. నెంబర్ 2, రెండవది ఏం చంపాడు? మంచు కాలంలో దాగి ఉన్న సింహాన్ని చంపాడు. అంటే ఏంటి? రహస్యమైనటువంటి పాపిష్టి జీవితాన్ని నువ్వేం చేయాలి? చంపేయాలి. మూడవది చంపాల్సింది ఏంటి తెలుసా? సౌందర్యవంతమైన ఐగుప్తుని చంపెను. ఐగుప్తులో సౌందర్యం ఉంది. ఈరోజు ఈ సౌందర్యాన్ని చూసి మనుషులు ఎంత మురిసిపోతున్నారో, ఎంత ఆనందపడిపోతున్నారో. ఈ లోకంలో ఎంత సంతోషం ఉంది, ఆనందం ఉందని ఎంజాయ్ చేయాలండి. ఇప్పుడేం బాప్తిస్మని అంటున్నాడు. అల్లిపడి చచ్చిపోతే నీ బ్రతుకు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? ఇప్పుడేంటండి ఉద్యోగం రానివ్వండి, తీసుకుందాం బాప్తిస్మం. ఇప్పుడేంటండి వయసులో ఉన్నాను కదా, కొంచెం అనుభవించినామండి. ఈ రాత్రి దేవుడు రమ్మని నేను పిలిస్తే చచ్చిపోయి ఎక్కడికి వెళ్తావో తెలుసా? యుగ యుగాలు మండే అగ్నిగుండంలో. ఎన్ని సంవత్సరాలు అంటావో తెలుసా? కోట్ల కొలది సంవత్సరాలు. ఒక్క రోజు కాదు, ఒక నెల కాదు. ఎంతకాలం? యుగ యుగాలు. చచ్చిపోయాక గాలో దూడనుకోమాక. ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు ఎంజాయ్? ఏడు చూసే ఎంజాయ్. నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు నీ ముఖం వెలుగుతుంది, వచ్చేటప్పుడు ఎందుకు ఆరిపోయింది దీపం? ఆరిపోయిన మాట ట్యాంక్ ఎందుకు అయింది?
ఈరోజు ఎంతమంది డ్రగ్స్ అనేటువంటి దానికి ఎడిక్ట్ అయిపోయి బానిసలైపోయి పాపిష్టి క్రియలు చేస్తున్నారు. మూతి మీద మేసం రాకుండానే సిగరెట్లు కాలుస్తున్నారు. మూతి మీద మేసం రాకుండానే అమ్మాయిల మనసులో అబ్బాయిల మనసులో ప్రేమ అనే దాంట్లో పడి మోసపోతున్నారు. నిన్నగాక మనం ఒక చదువుకు ఎక్కడో ఆ గోడికోట ఏదో పాటలో ప్రేమ అనే ముసుగులో కాలేజీకి అని వెళ్ళింది. దిక్కులేని కుక్క సాగు చచ్చిపోయింది. ఈ లోకం మాయ. ఈ మాయలో పడి నీ జీవితాన్ని పాడు చేసుకో. నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు 2 చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు. చేతులు చచ్చిపోయాయి. ఒకప్పుడు కొట్టిన చేతులు, ఒకప్పుడు బుద్ధిన చేతులు. ఈరోజు ఆయన చేతుల్లో మేకలు కొట్టించుకున్నాక నా చేతులు కడగబడ్డాయి. ఈరోజు నేను ఎవరిని కొట్టలేను, ఏ పాపిష్టి ముట్టుకోలేను, ఏది ముట్టుకోలేను. ఇప్పుడు ఈ చేతులు ఎవరియో తెలుసా? దేవుడే. ఈ నోటితో అబద్ధాలు ఆడలేను, ఈ నోటితో దొంగ మాట్లాడలేను, ఈ బూతులు ఆడలేను. ఎందుకో తెలుసా? ఈ నోట్లో నా పాపానికి బదులుగా ఆయన నోట్లో చేదు చిరకను పెట్టించుకున్నాడు. స్వరూపమైన సొగసైన లేనివాడిగా అంగవిహీనుడిగా చేయబడి శరీరం మీద ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తిని నా పాపం మొయ్యలేనంత భారం అయితే మోసుకుంటూ కొండ మీదకి వెళ్తూ ఉంటే, రక్తధారలా కారుతూ ఉంటే, సెలయారులా ప్రవహిస్తుంటే, ఆ పాపాన్ని మొయ్యలేక పడిపోతూ ఉంటే లేపిన వాడు లేడు కదా. అయినా మోసుకుంటూ తూలి తొట్టులు పడిపోతూ మోసుకెళ్ళి కలువరిగిరి కొండ పైన నీ కొరకు తన రక్తాన్ని కార్చి ఈరోజు నిన్ను చంపాలి అంటే, సైతాన్ని క్రియను చంపాలంటే ఒక్కటే మార్గం, యేసుక్రీస్తు యొక్క రక్తం. ఈ రాత్రి ఆ రక్తం నీ దగ్గర ఉందా? ఆ రక్తం చేత ప్రోక్షించబడ్డావా? ఇంకా చంపకపోతే, చంపాల్సిన వాటిని చంపకుండా సంఘంలో ఇక్కడ ఉంటే, ఇదే మీకు అనుకూల సమయం. రేపు తీసుకుందాం బాప్తీసం, ఎల్లుండి తీసుకుందాం, తర్వాత రక్షణ పొందాం అని వాయిదాల వేయకు. ఒక స్టోరీ నేను చెప్తాను. ఒకరోజు నాడు ఒక దైవజనుడు ఒక యవనస్తుల దగ్గరికి వెళ్ళి దైవజనుడితో దేవుడు చెప్పాడంట, నువ్వు వెళ్ళి ఆమెకు సువార్త చెప్పు, ఆమెకు సువార్త చెప్పు అంటే ఆ దైవజనుడు ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు, అమ్మా దేవుడు నాతో చెప్పాడు, యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నీ కొరకే తన రక్తాన్ని కార్చాడని చెప్తే ఆ మందంట, ఛే, యేసు ప్రభు దేవుడు నేను నమ్ముకోవాలి, నాకేం తక్కువ, అందం తక్కువ అన్నట్ట, నాకు ఆస్తి తక్కువ, ఏం తక్కువ అన్నట్ట. ఎలా అన్న దైవజనుడు ఇంటికి వచ్చేసాడు. మళ్ళా 2వ రోజున దేవుడు మళ్ళీ పంపించాడు. మళ్ళీ వెళ్ళాడు. అమ్మా దేవుడు ఎందుకో నాతో చెప్తున్నాడమ్మా, యేసు ప్రభు నిజమైన దేవుడమ్మా, ఆయనే లోకరక్షకుడమ్మా, ఆయన తప్ప ఎవరు లేరమ్మా, యేసు ప్రభు నమ్మంటే ఎలా, ఎన్నిసార్లు చెప్పను అని ఆ బైబిల్ విసిరి పడేసింది. 2-3 రోజులు దేవుడు పంపించాడు. వెళ్ళాడు. వెళ్ళే దైవజనుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. నాకు ఉద్యోగం లేదు. ఆ రాత్రి కాలేజ్ నుండి వచ్చిన తర్వాత ఆ డబ్బున్న పడుకున్న అలవాటు ఏంటంటే ప్రతిరోజు డైరీ రాసుకుంటాడు. ముగ్గులు వేయడానికి కాదమ్మా, అయ్యే సైతాన్ లక్షణాలు, మోయాబు లక్షణాలు అంటే అయ్యే. వాక్యం చెప్తా ఉంటే మనం ఎక్కడో ఆలోచిస్తా, ఎక్కడో చేసుకుంటూ ఉంటాం. అందుకే బతుకులు బాగుపడదు. వాక్యం అనేది వాక్యం వినాలి. ఆ దైవజనుడు చెప్పాడు, నాకు బలం ఉందని చెప్పాను, ఫలానా దైవజనుడు వచ్చాడు, యేసు ప్రభు నమ్ముకోమన్నాడు, నేను ఇలాగ నన్ను రాసుకున్నంట మొత్తం అంతా. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి శుభ్రంగా మంచం మీద మల్లెపూలు చల్లుకొని, ఎంత విలాసవంతమైన జీవితం, ఎంత హ్యాపీ నా జీవితం అనుకుని మంచం మీద భోజనం చేసి పడుకున్నాడు. డబ్బున్న వాళ్ళకు అందరూ ఒక చోట పడుకోరు. భార్య భర్తలు వేరే చోట, ఇవి వేరే చోట పడుకుంది కదా. సగం రైతుల కాడ తెలియదు. భయంకరమైన కడుపులో నొప్పి ప్రారంభమైంది. ఎంత నొప్పి అంటే తట్టుకోలేనంత నొప్పి, దుర్లేస్తుంది. అమ్మా అమ్మా అని
పిలుస్తా ఉంటే ప్రక్కనున్న గదిలో ఉన్న అమ్మకు వినబడదు. ఎందుకు? తలుపేసింది. తలుపు తీసుకునే కూడా లేదు. ఏడుస్తూ ఏడుస్తూ రోధిస్తుంది, కన్నీరు గారుస్తుంది. గంట 2 గంటలకి ఏదో రకంగా కింద మంచం మీద పడి ఏదో దొరుకుతూ ఏదో రకంగా కేకలు పెడతాను. ఆ గదిలో అమ్మ తలుపేసుకుని యువతలు ఏడు తలుపేసుకున్నారు. తలుపు తీసే మాట వినబడేది లేదు పరిస్థితి. ఏదో రకం గొళ్ళను తీసి అమ్మా అమ్మా అని అరుస్తూ గుమ్మం కడపడింది. వాళ్ళ అమ్మ గబగబా వచ్చి ఏమైనా అమ్మ నేను చచ్చిపోతానమ్మా, అమ్మ నా వల్ల కదమ్మా నేను చచ్చిపోతానమ్మా, అమ్మ నన్ను కాపాడమ్మా, నన్ను బ్రతికించమ్మా అని అడుస్తున్నట్ట. వాళ్ళమ్మ కంగారు డాక్టర్కి ఫోన్ కొట్టిందట. డాక్టర్ అర్ధరాత్రి ఇక్కడ బయలుదేరి గుమ్మంలో అడుగు పెట్టాడంట. ఆడ గుమ్మం పెట్టిన ఆ క్షణమే ఈమె గుమ్మంలో పడి ప్రాణం విడిచిపెట్టేసింది. ఎవరి దిక్కు, ఎవరి ఆశ్రయం? ఈ రాత్రి దేవునితో కూడా చెప్తున్నప్పుడు నువ్వు వినలేదు అనుకో, నాకు అక్కర్లేదు, నాకు డబ్బు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, నాకు వయసు ఉంది అని విర్రవీగుతున్నావేమో. చావు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఈ రాత్రి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. నానేవాడు ఉన్నా ఎవడు నేను కాపాడేవాడు ఉండకపోవచ్చేమో. ఈ రాత్రి అన్ని హృదయాన్ని ప్రభుకి ఇచ్చి బెనాయా చంపినట్టుగా నీ పాపిష్టి జీవితాన్ని చంపుతావా, దాచుకుంటావా? కళ్ళు మూసుకోండి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాడు. ఈ రాత్రి నువ్వు ఒప్పుకుంటే నీకు కనికరం, ఇది నువ్వు ఒప్పుకుంటే నీకు ఆశీర్వాదం, నువ్వు ఒప్పుకుంటేనే నీకు దీవెన, నువ్వు ఒప్పుకుంటేనే స్వస్థత. ఈ రాత్రి నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఈ రాత్రి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కానీ నీ పాపాన్ని చంపకపోతే, నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టకపోతే ఇప్పుడే ఒప్పు. బెనాయా గనుడవడానికి గల కారణం, గొప్పడవడానికి గల కారణం, అందరిలో కంటే గొప్పడవడానికి గల కారణం ఏంటి తెలుసా? మోయాబీయుల్లో ఇద్దరిని చంపెను. మోయాబీయుల్లో ఇద్దరిని చంపెను. మంచు కాలంలో దాగి ఉన్న సింహాన్ని చంపాడు. సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపాడు. ఈ లోకమంతా మాయని తెలుసా నీకు? ఇది రంగుల ప్రపంచం అని తెలుసా నీకు? ఈ మాయా ప్రపంచంలో నిన్ను నీవు ఒప్పుకోకపోతే నీ జీవితంలో యేసు ప్రభు